అంటా ఉన్నాడు, అయితే మనము నశించుటకు వెనుకతీ వారము కాదు, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, అయితే మనము వెనుక తీసిన వారమైతే నశించే వారుగా ఉంటాం. దేవుడి నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నశించిపోయే వారముగా, వెనుకకు తీసే వారముగా ఉండకూడదు, కానీ మన ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారముగా మనము ఉండాలంట. మన ఆత్మను రక్షించుకున్నటకు మన విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి. వెనుక తీసినటువంటి వారు, వెనుకంజ వేసినటువంటి వారు, భక్తి తగ్గిపోయినటువంటి వారు, భయం తగ్గిపోయినటువంటి వారు, ప్రార్థనాత్మ తగ్గిపోయినటువంటి వారు, ప్రేమ చల్లారిపోయినటువంటి వారు నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకు లోతు భార్య వెనుకకు చూడొద్దని దేవుడు చెప్పిండు. సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని చేత కాల్చివేయబడుతున్నప్పుడు మీరు వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోమని చెప్పి ఉన్నాడు. కానీ వాళ్ళ పిల్లలు లోతు వెనుకకు చూడలేదు, కానీ లోతు యొక్క భార్య ఎలాగున అగ్ని ఎలా కురిస్తో, ఎలాగే పట్టణం మరి అలాగే అనుకుందో, ఇంత అందమైన వాళ్ళు చూసినప్పుడు ఆ పట్టణము ఒక పచ్చని ఏదోనులాగా కనిపించిందంట. ఇంత రమ్యమైన, ఇంత సుందరమైన, ఇంత ఆశీర్వాదం కలిగినటువంటి ఈ ప్రాంతం ఎలాగునే అయిపోతుంది అనుకుందో, వెనుకకు ఆమె ఏం చేసిందని తిరిగి చూసింది. ఎప్పుడైతే వెనుకకు తిరిగి చూసిందో అక్కడే ఆమె ఉప్పు స్తంభమై నేటి వరకు చరిత్రలో నిలిచిపోయింది. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. అయితే వెనుకకు వెళ్ళడం అంటే చూడండి, వెనుకకు వెళ్ళడం అంటే అలా అంతే తిరిగి చూసింది అంతే. అంటే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి తెలియనప్పుడు, దేవుని ప్రేమ మనకు తెలియనప్పుడు, సత్యం తెలియనప్పుడు మనము అందరిలాగే లోకస్తుల్లాగే జీవిస్తూ ఉంటాం, లోకస్తుల్లాగే మనము ఉంటాం. కానీ ప్రభువును తెలుసుకున్న తర్వాత అవన్నీ ఒకసారి మార్చబడుతూ ఉంటాయి. మరలా కొందరు వాటి వైపు వెళ్తూ ఉంటారు. అపోస్తలుడైనటువంటి పౌలుతో మంచి సువార్త సేవలో ఉన్నటువంటి దేమ అనేటువంటి వ్యక్తి అట పౌలును విడిచి ఇహలోకమును స్నేహం చేసిండంట. ఆయన ఎవరితో స్నేహం చేసిండ? పౌలుతో ఉంటూనే పౌలుతో స్నేహం చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ మహిమపరుస్తూ మరలా అతనికి ఏమైందో ఏమో ఈ లోక స్నేహమును చేసిండంట. దేవుని వాక్యం సెలవిస్తుంది, లోక స్నేహము దేవునితో అని మనం తెలుసుకోవాలి. ఏ లోకమును స్నేహించి పౌలును విడిచిపోయి ఉన్నాడు. కాబట్టి విడిచిపోయినటువంటి వారు, వెనుకకు తిరిగినటువంటి వారు నశించిపోతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. నశించుటకు దేవుడు మనల్ని నీతిమంతులుగా మార్చుకోలేదు, నశించుటకు దేవుడు ఏర్పరచుకోలేదు. మనం నశించిపోవాలని ఆయన చిత్తము కాదు. ఎవరును నశింపక నిత్య జీవము పొందినట్లు దేవుడు తన కుమారుని భూమి మీదికి పంపించి ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఆ దేవుడే వెనుకకు తీసి ఉంటే ఈరోజు మనం అందరము నశించిపోయేవారు, నరకములో కాలిపోయేటువంటి వారు. ఆ మాట రోమపత్రికలో ఉంటుంది చూడండి, చక్కగా 8వ అధ్యాయం 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. దేవుని నామానికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడు పౌలు చక్కగా చెప్తా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఎబ్రీలో అంటున్నాడు, నా యందు నీతి మంతునిగా నా ముందు ఉన్నవాడు కేవలము విశ్వాస మూలమున జీవిస్తారు. మనము ఎవరైతే నీతిగా, పరిశుద్ధంగా, భయము కలిగి, భక్తి కలిగి జీవిస్తామో కేవలం మన విశ్వాసాన్ని బట్టి, మన నీతిని బట్టే
మనము దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. దేవుడు మన జీవితాలలో ఎన్నెన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాం. కాబట్టి అదే నీతిగా మనం బ్రతకాలి, అంతే పరిశుద్ధంగా, అంతే భయము కలిగి, అంతే విశ్వాసం కలిగి బ్రతకాలి. కానీ మరలా మనం వెనుకకు తీసే వారంగా మనం ఉండకూడదు. వెనుకకు తీసిన వారంగా ఉంటే మనము నశించిపోయే వారంగా ఉంటాం. అందుకే అంటే మనం నశించిపోకూడదని దేవుడి చిత్తము. మనము నశించిపోకూడదు, ఎవరునూ నశించిపోవటం ఆయన చిత్తము కాదు. కాబట్టే దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపడానికి ఆయన ఇష్టపడ్డాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు దేవుడు ఏమాత్రం వెనుక తీయ